తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం ఉగాది స్పెషల్ రెసిపీగా నేతి బొబ్బట్లను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కాస్త మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోండి. ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ నెయ్యిని వేసి బాగా పిండిని ఒత్తుకోండి. ఇలా బాగా ఒత్తుకోవడం వల్ల చక్కగా మనకి బొబ్బట్లు బాగా వస్తాయి. ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత దీన్ని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు లోపల పూర్ణం కోసం కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసిన తర్వాత సరిపడినన్ని వాటర్ వేసి ఒక 4 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయాక ఈ విధంగా తీసి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి బ్లెండ్ చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకుని మనం బ్లెండ్ చేసుకున్నటువంటి ఈ పప్పు మిశ్రమాన్ని వేసుకుందాము. ఇలా బ్లెండ్ చేసి వేసుకోవడం వల్ల మనకి తొందరగా పూర్ణం అనేది తయారవుతుంది. దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా పప్పు దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కంటిన్యూగా తిప్పుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. చూసారు కదా, మనకి పూర్ణం కూడా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు పూర్ణం బాగా చల్లారింది. చేతికి నెయ్యిని అప్లై చేసుకొని పూర్ణాన్ని ఉండల్లా చుట్టుకొని పక్కన పెట్టుకుందాము. మనకి నచ్చిన సైజులో తీసుకోవచ్చు. ఇలా చక్కగా గుండ్రని బాల్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుని పిండి ముద్ద తీసుకుని ప్లాస్టిక్ షీట్కి నెయ్యిని అప్లై చేయండి. మనకి బొబ్బట్లు టేస్టీగా రావాలంటే నెయ్యి ఎక్కువ పడుతుంది. ఇలా ప్లాస్టిక్ షీట్ని కవర్ చేసి కాస్త వెడల్పు చేయాలి. చపాతీలాగా పూరీ సైజులో మనం చేసుకోవాలి. ఇలా సైజ్ చేసి అందులో మనం ముందుగా రౌండ్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టుకోవాలి. ఇలా పూర్ణం ఉండని పెట్టుకొని మైదాని మొత్తం చుట్టూ కూడా కవర్ చేయాలి. ఈ విధంగా కవర్ చేసుకొని దీన్ని మళ్ళీ చేతితో చక్కగా చపాతీలా, అంటే మనకి బొబ్బట్టు ఏ సైజు కావాలంటే ఆ సైజుని చక్కగా పలుచగా చేసుకుందాం. చేత్తోనే చేసుకోండి, చేత్తో ప్రెస్ చేస్తే చక్కగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఉండలా తయారు చేసి ఇప్పుడు దీన్ని బొబ్బట్లా తయారు చేసుకుందాం. చేత్తో ఈ విధంగా జస్ట్ మెల్లగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే బొబ్బట్టు తయారవుతుంది. మనకి నచ్చిన సైజులో బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బొబ్బట్ని తయారు చేసుకున్నాము. మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని తవా పెట్టుకుని ఒక 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి ఈ విధంగా కరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్టుని వేసుకోవాలి. బొబ్బట్టుని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా చక్కని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా, ఈ విధంగా చేతితో తిప్పుకున్నట్లయితే మనకి కింద ఉన్నటువంటి నెయ్యి మొత్తం కూడా బొబ్బట్టుకి బాగా పడుతుంది. పైనుంచి కూడా ఒక స్పూన్ నెయ్యిని వేసి 2 వైపులా కాల్చుకుందాం. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇటు కూడా ఒక 2 నిమిషాల పాటు బొబ్బట్టుని కాల్చుకోవాలి. ఇప్పుడు బొబ్బట్టుని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లని ఏ విధంగా తయారు చేసుకున్నామో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.